నా లైఫ్ లో నేను అలా అవుతాను. రైట్. నేను నా పిల్లల గురించి ఎలా అనుకుంటున్నానో నా పిల్లలు నా కోసం అలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వైఫ్స్ ఏమనుకుంటారంటే, మిసెస్‌లు ఏమనుకుంటారంటే, హస్బెండ్స్ గురించి ఊరికంతా మంచోడు, నాకి ఇలాంటి వాడు అని అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడు అనుకుంటారో నిజంగా అతను అలాగే రెడీ అవుతాడు. చాలా మందికి మంచిది చేస్తాడు. మీకి మాత్రం మీరెలా అనుకుంటారో అలాగే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్‌లో కొన్ని ఇన్సిడెంట్ అయ్యి ఉంటాయి. మా టీమ్‌లో పని చేయలేదు. ఇంకా వేరే చోట పోయి చాలా మంచిగా పని చేశాడు. ఎందుకలా? అదే పర్సన్ కదా! ఎందుకలా చేశాడు? క్లియర్‌గా వినండి. మీ టీమ్‌లో ఉండేవాళ్ళు మీకిన్న ఎక్కువ పవర్‌ఫుల్ ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ మీ ఎనర్జీ వాళ్ళని అక్కడే ఆపేసింది. మా ఎనర్జీ, మా థాట్ వాళ్ళ గురించి ఏముందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. మేము ఇతని గురించి ఇతను ఇక్కడే ఉంటాడనేసి అనుకోలేదు. పర్టిక్యులర్‌గా అనుకోలేదు మా టీమ్‌లో. బట్ మేమనుకున్నాము నా టీమ్‌లో ఎవరు ఎదగరు అనేసి అనుకున్నాను. ఎవరు ఎదగరు నా టీమ్‌లో, ఎవరు ఇండిపెండెంట్ లీడర్ అవ్వరు అని నేననుకుంటే, నా టీమ్‌లో ఇతను గాని ఉన్నాడు. నా ఎనర్జీ ఇతన్ని ఆపేస్తుంది. ఎంత పవర్‌ఫుల్‌గా పని చేయాలని అనుకున్నా గాని, బట్ వన్ థింగ్, ఇతని ఎనర్జీ ఏదైనా చాలా పవర్‌ఫుల్ ఉందంటే, మాకన్నా పవర్‌ఫుల్ ఎనర్జీ ఉందంటే, మా ఎనర్జీని బీట్ చేసుకొని ఎళ్ళే ఎనర్జీ ఉందంటే, అప్పుడు మేము సైడ్ అయిపోతాము. లేకుంటే ఇతను సైడ్ అయిపోయి ఎదుగుతాడు. మీన్స్ ఎందుకంటే రీసెంట్‌లో కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పర్సన్ పాత లీడర్, వాళ్ళ డైలాగ్ ఏంటంటే, "సార్ మా టీమ్‌లో ఎవ్వరు క్రౌన్ అవ్వరు. డైమండ్‌కొచ్చేసి స్టాప్ అయిపోతారు. ఎవ్వరు మా టీమ్‌లో క్రౌన్ అవ్వరు. డైమండ్‌కొచ్చేసి స్టాప్ అయిపోతారు. ఎవ్వరు మా టీమ్‌లో క్రౌన్ అవ్వరు. డైమండ్‌కొచ్చేసి స్టాప్ అయిపోతారు" అనేసి ఆ పర్సన్ ఒక థాట్. చెప్పేది అలాగే. అంటే అలాగెందుకు చెప్తున్నారంటే వాళ్ళ లైఫ్‌లో అలాగే అయింది వాళ్ళ టీమ్‌లో. బట్ గ్రేట్ థింగ్, వాళ్ళ టీమ్‌లో ఎవ్వరు క్రౌన్ కాలేదు. డైమండే ఉన్నారు. అతను ఏదో ఒక రీజన్‌తో వదిలేసాడు. వదిలేసిన నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఆ టీమ్‌లో క్రౌన్ వచ్చారు. థింక్ చేయండి. అంటే వాళ్ళ టీమ్‌లో క్రౌన్ అవ్వకుండా ఆపింది ఎవరు? అతను. అతని ఎనర్జీ ఆపింది. ఎప్పుడు అతను ఎళ్ళిపోయాడో క్రౌన్ వచ్చేసారు. అంటే ఇలాగే మీ టీమ్‌లో మీరు ఎవరి గురించో ఏమో అనుకుంటున్నారు. మీ గురించి మీరేమనుకుంటున్నారో, మీ టీమ్ గురించి మీరేమనుకుంటున్నారో చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక మాట అంటారు. మా ఏరియాలో బిజినెస్ అవ్వదు. మీ పక్కన ఉండే వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అది మీకవ్వదు. అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ మీ రిలేషన్‌షిప్. మీ మీ కనెక్ట్ మీ మీ మిమ్మల్ని మీరు ఆ ఏరియాని మీరు నేను సొసైటీ అన్నాను, థింగ్స్ అన్నాను, మెటీరియల్ అన్నాను. అదంతో ఎలా మీరు రియాక్ట్ చేస్తారో అలాగే అలాగే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇంకొక విషయం రాసుకోండి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద రాసుకోండి. ఎలక్ట్రిక్ ఉండేది మా బ్రెయిన్‌లో. మ్యాగ్నెటిక్ ఉండేది మా హార్ట్‌లో. ఎలక్ట్రిక్ ఉండేది మా బ్రెయిన్‌లో. మ్యాగ్నెటిక్ ఉండేది మా హార్ట్‌లో. అంటే మా బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఎళ్తుంది. ఏమి కావాలి, ఏమి థింక్ చేస్తున్నాం అనేసి సిగ్నల్ ఎళ్తుంది. ఎప్పుడు మా హార్ట్ క్లియర్‌గా ఉంటుందో అప్పుడు ఆ ఒక్క సిగ్నల్‌కి రిజల్ట్‌ని రిసీవ్ చేసుకుంటాము.
ఎప్పుడు మా హార్ట్ క్లియర్ గా ఉంటుందో, హెల్తీగా ఉంటుందో, బ్లాకేజ్ లేకుండా ఉంటుందో అప్పుడు మేము రిసీవ్ చేసుకుంటాం. ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు. ఓకే, ఇంకా రాలేదు. రీసెంట్లీ 5 స్టూడెంట్స్ గాట్ ఎలక్ట్రిక్ షాక్ వెన్ టచ్. రైట్. మీన్స్ మా బ్రెయిన్ లో ఏదో ఒక థాట్ ఉందంటే బాడీలో సర్క్యులేట్ అవుతుంది. ఎలా సర్క్యులేట్ అవుతుందంటే త్రూ నర్వోస్, నరం త్రూ సర్వీస్ మీన్స్ సర్క్యులేట్ అవుతుంది. అలాగే మా బ్రెయిన్ సిగ్నల్ ని సెండ్ చేసే, మెసేజ్ ని సెండ్ చేసే, పిక్చర్ ని సెండ్ చేసే మా బ్రెయిన్ ఆర్గన్. ఓకే, సెండ్ చేసే ఆర్గన్. బట్ రిసీవ్ చేసే ఆర్గన్ ఏంటంటే మా హార్ట్. మీన్స్ మీరు ఇక్కడ ఏం థింక్ చేస్తారో అది సెండ్ చేస్తారు, ఇక్కడ ఏం ఫీల్ చేస్తారో అది మీరు రిసీవ్ చేసుకుంటారు. రాసుకోండి కంపల్సరీ. ఏం థింక్ చేస్తారో, సెండ్ చేస్తారో, ఏమి ఫీల్ చేస్తారో అది మీరు రిసీవ్ చేసుకుంటారు. హార్ట్ మ్యాగ్నెటిక్ అంటే లాగేది, మ్యాగ్నెటిక్. బ్రెయిన్ ఎలక్ట్రిక్ అంటే పంపించేది. ఎప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయో అప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇంకొకటి ఉంది గట్, రైట్? గట్, హార్ట్, బ్రెయిన్. బ్రెయిన్, హార్ట్, గట్, హార్ట్, బ్రెయిన్. హార్ట్ కోహెరెన్స్ అని చెప్తారు. ఎప్పుడు అలైన్మెంట్ లో ఉంటుందో, ఎప్పుడు కనెక్టివిటీలో ఉంటుందో అప్పుడు హార్ట్ కోహెరెన్స్ అని చెప్తారు. రైట్. ఇప్పుడు మీరు ఏమి అనుకుంటున్నారో అది అవ్వాలంటే మీ హార్ట్ పర్మిషన్ ఇవ్వాలి. మీ లైఫ్ లో అవ్వాలంటే హార్ట్ పర్మిషన్ ఇవ్వాలి. హార్ట్ పర్మిషన్ ఇవ్వకపోతే మీ లైఫ్ లో మీరు అనుకునేది అవ్వదు. రీసెంట్ స్టడీ, హార్ట్ లో మెమొరీ ఉంటుంది, హార్ట్ గాని మెమొరీ పెట్టుకుంటుంది. ఓకే, మైండ్ అంటే ఏంటి? మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎవరైనా చెప్తారా మైండ్ ఎక్కడ ఉంటుంది అనేసి? థాట్ ప్రాసెస్. మైండ్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ లో. గుడ్, వెరీ గుడ్, సూపర్. గట్ లో, బ్రెయిన్ లో. గుడ్ 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 గుడ్. హెడ్, బ్రెయిన్. ఓకే ఓకే ఓకే. బ్రెయిన్ లో. In our thinking, in our brain. Every cell. Exactly. Rocking Ranil. ఏమి పేరు అది? One second. కంట్రోల్ ఇన్ బ్రెయిన్. ఓకే, కంట్రోల్ బ్రెయిన్ లో ఉంటుంది, థాట్ తో కంట్రోల్ అవుతుంది. రైట్, ఎవరు చెప్పారు? ఓకే, నో ప్రాబ్లం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మైండ్ అనేది బ్రెయిన్ లో ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మజిల్ మెమొరీ అని అంటాము. మసల్ మెమొరీ అంటే అది మైండ్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతుల్లో మీ ముందు ప్లేట్ లో ఫుడ్ వేసుకుని వచ్చి ఇచ్చారు. ఏం చేస్తారు? ఫుడ్ ఉంది, తినాలి. ఏం చేస్తారు? తింటాము. కరెక్ట్.
ఇది మైండ్. అంటే మా మైండ్ ఫుడ్‌ని చూసి ఇలా యాక్ట్ చేయాలి, ఇలా రియాక్ట్ చేయాలి అనేది ఆల్రెడీ సెట్ అయిపోయింది. మా హ్యాండ్‌కి సెట్ అయిపోయింది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ వీలర్ నేర్చుకుంటున్నారు. ఫోర్ వీలర్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది? నేర్చుకునే ముందు చాలా కేర్‌ఫుల్‌గా నేర్చుకుంటారు. 2 చేతులు తక్కువైపోతాయి. 2 కాళ్ళు తక్కువైపోతాయి. 2 కళ్ళు తక్కువైపోతాయి నేర్చుకునేటప్పుడు. అంటే అప్పుడు ఎక్స్‌ట్రా చేతులు కావాలి, కాళ్ళు కావాలి, కళ్ళు కావాలి. రైట్? బట్ ఎప్పుడు అది నేర్చుకునిన తర్వాత మీరు ఒకే హ్యాండ్‌తో డ్రైవ్ చేస్తారు. ఫోన్‌లో మాట్లాడుకొని డ్రైవ్ చేస్తారు. అక్కడిక్కడ చూసుకొని డ్రైవ్ చేస్తారు. అంతకుముందు ఏదైనా హంప్స్ వచ్చింది, బ్రేకర్ వచ్చిందంటే మీరు చెప్పాలి. "ఏ బ్రేక్ కొట్టు" అనేసి బ్రేక్ కొట్టాలి. మీరు వన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు చెప్పే అవసరం లేదు. హంప్స్ చూస్తే ఆటోమేటిక్‌గా మీ కాలు బ్రేక్ పైన ఎళ్తుంది. ఇది మైండ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌లో ఏది సెట్ అయ్యి ప్రోగ్రామ్ అయ్యి ఉందో అది మైండ్. రైట్? ఎవరో మెసేజ్ చేశారు అన్‌కాన్షియస్ అని. చూడండి అన్‌కాన్షియస్‌కి, సబ్‌కాన్షియస్‌కి, కాన్షియస్‌కి డిఫరెన్స్ ఏంటంటే రాసుకోండి. కాన్షియస్ అంటే నేను ఆలోచించి, నేను కాన్షియస్‌గా, అవేర్‌నెస్‌గా ఉండి ఏం ఆలోచిస్తానో అది కాన్షియస్. నేను అవేర్‌నెస్ లేకుండానే ఏమి లోపల ఆలోచన నడుస్తుందో అది సబ్‌కాన్షియస్. అంటే సబ్‌కాన్షియస్ అంటే సబ్‌కాన్షియస్ వన్ టైమ్ కాన్షియస్‌గా ఉండేది అది. సబ్‌కాన్షియస్ వన్స్ అపాన్ ఎ టైమ్ స్టార్టింగ్‌లో కాన్షియస్‌గా ఉండేది. ఓకే. ఓకే. సబ్‌కాన్షియస్ ఒక టైమ్‌లో అది కాన్షియస్‌గా ఉండేది. అది రిపీట్ అవుతూ డీప్‌గా ఎళ్తూ అది సబ్‌కాన్షియస్‌గా మారిపోయింది. సబ్‌కాన్షియస్‌గా మీన్స్ ఆటోమేటికల్లీ. కాన్షియస్ నుంచి కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్ ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఎళ్ళేటప్పుడు జారి పడ్డారు. కింద పడ్డారు. కింద పడ్డారు. అప్పుడు మీరు అనుకుంటారు ఏంటంటే, "ఏ ఏమో ఏం యార్ ఎప్పుడు చూసినా గాని ఇలాగే నేను" అని అనుకుంటారు. ఎప్పుడు చూసినా ఇలాగే అవుతుంది నా లైఫ్‌లో అని అనుకుంటున్నారు. అంటే మీ కాన్షియస్ నుంచి ఇది సబ్‌కాన్షియస్ అయిపోయింది. అంటే ఎప్పుడు చూసినా గాని ఇలాగే ఉంటాను అనేసి. ఎప్పుడు చూసినా గాని ఇలాగే ఉంటాను. ఇలాగే అవుతుందనేసి ఇది మీ సబ్‌కాన్షియస్‌లో సేవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మేమంటాము మాట్లాడేటప్పుడు కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి అని. చెడ్డ వర్డ్స్ యూజ్ చేస్తామంటే, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తామంటే, పెద్దవాళ్ళు ఉన్నా గాని అలాగే వర్డ్స్ వచ్చేస్తాయి. అంటే ఇది మీ సబ్‌కాన్షియస్ నుంచి వచ్చిన వర్డ్స్ ఇవి. ఆ సబ్‌కాన్షియస్‌లో వర్డ్స్ ఎలా సేవ్ అయిందంటే, మీ కాన్షియస్ నుంచి సేవ్ అయింది. మీ లైఫ్‌లో ఏది సేవ్ అయినా గాని, సబ్‌కాన్షియస్‌లో ఏది సేవ్ అయినా గాని, అది కాన్షియస్ నుంచే సేవ్ అయిండేది. సేవ్ అవ్వకుండా ఉన్నది కాన్షియస్. సేవ్ అయిండేది సబ్‌కాన్షియస్. రైట్? సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ 2 ఒకటేనా? మెసేజ్ పెట్టండి. సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ 2 ఒకటేనా? నో. నో. లేదు. ఏం డిఫరెన్స్ ఉంది? సబ్‌కాన్షియస్‌లో, అన్‌కాన్షియస్‌లో? డిఫరెన్స్ ఏంటి? సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్‌కి డిఫరెన్స్ ఏంటి? నో కరెక్ట్ మీరు చెప్పింది నో ఓకే. బట్ డిఫరెన్స్ ఏంటి? రాసుకోండి. సబ్‌కాన్షియస్ మేము ప్రపంచంలో వచ్చిన తర్వాత సేవ్ చేసిండేది సబ్‌కాన్షియస్. అంటే ఎప్పుడో ఒక టైమ్ అది కాన్షియస్‌గా ఉండేది.
ఇప్పుడు అది సబ్ కాన్షియస్ అయిపోయింది. మనము చేసేది కాన్షియస్ అని కాదు. మనము ఏం చేస్తున్నాం అనేసి అవేర్‌నెస్ తో చేస్తున్నాము అది కాన్షియస్. అవేర్‌నెస్ లేకుండా చేస్తున్నామంటే అది సబ్ కాన్షియస్. ఓకే. హా! సబ్ కాన్షియస్ అంటే మేము సేవ్ చేసిండేది. మేము అంటే మేము ప్రపంచంకి వచ్చిన తర్వాత ఏం సేవ్ అయిందో అది సబ్ కాన్షియస్. మేము ప్రపంచంకి వచ్చిన తర్వాత సేవ్ చేసిండేది సబ్ కాన్షియస్. అండ్ సబ్ కాన్షియస్ అంటే ఎప్పుడో వన్ టైమ్ అది కాన్షియస్ గా ఉండేది అది. అన్‌కాన్షియస్ అంటే ఎప్పుడు కాన్షియస్ గా ఉండలేదది. కాన్షియస్‌నెస్సే ఉండలేదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్ట్, మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ కిడ్నీ, మీ లివర్, మీ బ్రెయిన్, మీ కళ్ళు ఏం బ్లింక్ చేస్తారు అది. ఏం ఊపిరి తీసుకుంటున్నారో అది. ఇవన్నీ ఎప్పుడు కాన్షియస్ గా ఉండలేదు ఇవి. ఇది అన్‌కాన్షియస్ ఇది. ఇన్వాలంటరీ యాక్షన్స్. అంటే ఇది ఎప్పుడు కాన్షియస్ గా ఉండలేదు. ఇది దేవుడు ఫ్రీగా ప్రోగ్రామింగ్ చేసి పంపించిండేది. ఇది ఫిక్స్ ఇది. మొదటి నుంచి మేమేమి చేంజ్ చేయలేదు. అది హైపోథాలమస్ కంట్రోల్. ఆ బ్రెయిన్ ఫంక్షన్ అది హైపోథాలమస్ అంటే. మనస్థితి వింతలేని. ఓకే. యెస్ ఎగ్జాక్ట్‌లీ. మీన్స్ ఇది ఫంక్షనింగ్ ఆపరేటింగ్. ఓకే. ఇప్పుడు మేము మెసేజ్‌ని రిసీవ్ చేసుకోవాలంటే, ఫీలింగ్స్‌ని రిసీవ్ చేసుకోవాలంటే, అచీవ్‌మెంట్‌ని రిసీవ్ చేసుకోవాలంటే, ఇన్‌కమ్‌ని రిసీవ్ చేసుకోవాలంటే, నాకిది కావాలి అని ఆర్డర్ ఇచ్చేది ఇక్కడ నుంచి, రిసీవ్ చేసుకునేది ఇక్కడి నుంచి. బట్ ఎప్పుడు ఇది క్లియర్ అవుతుందో అప్పుడు రిసీవింగ్ చేస్తుంది. ఇతనికి ఏమి పని మీరు బ్యాక్ పని ఏమి ఇవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో పని చేసే వాళ్ళకి ఒక ఫైల్ ఇచ్చారు ఇది కంప్లీట్ చేయమని. అది ఇంకా కంప్లీట్ చేయలేదు. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. ఇంకొక ఫైల్ ఇచ్చారు. ఇది కంప్లీట్ చేయని. మీన్స్ వాళ్ళు ఫస్ట్ ఫైల్ కంప్లీట్ చేసేది ఇంపార్టెంట్ ఉంది కాబట్టి సెకండ్ ఫైల్‌ని వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ ఫైల్ నేను ఫస్ట్ కంప్లీట్ చేస్తే నేను ఫ్రీ అయిపోతాను. అప్పుడు సెకండ్ ఫైల్‌ని నేను టచ్ చేస్తాననేసి. అలాగే మా హార్ట్‌లో ఫీలింగ్స్ స్టోరేజ్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ ఎప్పుడు వరకు మేము బయట తీయమో అప్పటి వరకు మా లైఫ్‌లో మిరాకిల్ అవ్వదు. లైఫ్‌లో మిరాకిల్ అవ్వాలంటే, మిరాకిల్ జరగాలంటే ఫస్ట్ మా హార్ట్‌ని క్లియర్ చేసుకోవాలి. ఆ హార్ట్‌లో ఏది స్టోరేజ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. మీరేదైనా పాపం చేస్తే సార్ పాపం రైట్ వర్డ్ సార్? బ్యాడ్ డీడ్స్. Yes, right word, right word, right word. థాంక్ యూ సార్. థాంక్ యూ. పాపం చేస్తే మీ హార్ట్‌లో ఒక బ్లాక్ డాట్ వస్తుంది. ఒక్క పాపంకి ఒక్క బ్లాక్ డాట్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీనెస్‌ని ఇక్కడ ఫీల్ చేయలేరు. ఇక్కడ ఫీల్ చేస్తారు. బికాజ్ ఫీలింగ్స్ ఉండేదే ఇక్కడ. రిసీవింగ్ అయ్యేదే ఫీలింగ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ మేడం ఒక ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్
మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక టాపిక్ చెప్పారు. పీసీఓడి రిలేటెడ్ ఇష్యూ ఉంది అనేసి. ఎంత మందికి పీసీఓడి రిలేటెడ్ ఇష్యూ ఉంది, మెన్స్ట్రువల్ సైక్లింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది అంటే, ఎవరు అదని అక్సెప్ట్ చెయ్యరో వాళ్ళకి అలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. రైట్? మీన్స్ ఎంత వరకు మీరు క్షమించరో అంతవరకు ఆ ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. ఎంత వరకు ఈ ఫీలింగ్ ఇక్కడ ఉంటుందో అంతవరకు రిసీవింగ్ అవ్వదు. రిసీవింగ్ అయినా గాని అది కంటిన్యూగా ఉండదు. ఫర్గివ్‌నెస్. ఒక మాట అంటారు. ఏమంటారంటే, దేవుడు ఒక మాట చెప్తాడు. నాకు ఎవరు ఇష్టం అంటే, దేవుడికి ఎవరు ఇష్టం అంటే, దేవుడికి ఎవరు ఇష్టం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఎవరు చీటింగ్ చేశారు. మీకు ఎవరో చీటింగ్ చేశారు. మీకెవరో కొట్టారు. మీకెవరో తిట్టారు. మీకెవరో హర్ట్ చేశారు. ఎవరు మీ తప్పు లేదు అయినా గాని వాళ్ళ ముందు నుంచి తప్పు చేసి మీకి హర్ట్ చేశారంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వాళ్ళని సేమ్ రిపీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కొట్టారంటే మీరు కొట్టండి. మైనస్ 1 - 1 0. ఏమి పాపం లేదు. మీకి బ్యాడ్ డీడ్స్ ఏమీ రాదు. పాపం రాదు మీ అకౌంట్‌లో. అదే మీరు మీతో తప్పు చేసిన వాళ్ళని క్షమించారు అంటే మీకి పాయింట్స్ దొరుకుతాయి. గుడ్ డీడ్స్ స్టార్ట్ అవుతుంది. పుణ్యం వస్తుంది అనేసి అంటున్నాను. రైట్? ఇంకొక మాట చెప్తాడు. ఎవరు అసలైన మగాడు? రైట్ వర్డ్ సార్ మగాడు? సార్ యెస్. థాంక్ యూ సార్. ఎవరు అసలైన మగాడు అంటే, ముందు నుంచి ఎవరో ఏమో అంటున్నారు. వాళ్ళని పోయి కొట్టేవాడు మగాడు కాదు. ముందు నుంచి ఎలాగైనా మాట్లాడగాని వాళ్ళని క్షమించేవాడే రియల్ మగాడు. ఎగ్జాక్ట్‌లీ సార్. రియల్ స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అంటే, ముందు నుంచి ఎవరో ఏమో అన్నారు, ఏమో చెప్పారు. వాళ్ళని ఇరగ తీసేసాడు. వాడు రియల్ స్ట్రాంగ్ పర్సన్ ఆ దేవుడి దృష్టిలో కాదు. ఎవరు క్షమిస్తాడో వాడు ఆ దేవుడి దృష్టిలో స్ట్రాంగ్ పర్సన్. రైట్? ఒక మాట చెప్తారు. పెద్ద మనసు ఉండేవాళ్ళు క్షమిస్తారు. మంచి మనసు ఉండేవాళ్ళు క్షమించమని అడుగుతారు. మీన్స్ థాంక్స్ చెప్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ ఫర్‌గివ్‌నెస్. మేమేమనుకుంటామంటే, నాతో వీడు ఇలా చేశాడు, నన్ని కొట్టాడు, తిట్టాడు. ప్రపంచం నన్ను వీక్ అనుకుంటుంది అనేసి నేననుకుంటాను. అదానికే రివెంజ్ తీసుకుంటాను. ఎప్పుడు మీరు రివెంజ్ తీసుకుంటారో, అప్పుడు మీ లోపల ఒక బ్యాడ్ క్వాలిటీని డెవలప్ చేస్తున్నారు. బ్యాడ్ క్వాలిటీని డెవలప్ చేస్తారు. లైఫ్‌లో ఎంతమంది ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదు. ఎందుకు? చిన్న మిస్టేక్ అయింది కాబట్టి. చిన్న మిస్టేక్. అంటే చెప్పండి, అలాంటి పని చేసే వాళ్ళతో పాటు ఆ దేవుడు కనెక్టివిటీ ఉంటుందా? ఆ దేవుడు కనెక్టివిటీ లేదంటే మిరాకిల్ అవుతుందా? ఇంకొక లాంగ్వేజ్‌లో చెప్పాలంటే, ఎవరికి ఈగో ఉందో వాళ్ళు సారీ అని అడగరు. నేనెందుకు అడగాలి? వాడు తప్పు చేసింది కదా! నేనెందుకు అడగాలి? వాళ్ళు తప్పు చేశారు కదా! నువ్వెందుకు అడగాలి? ఎందుకు అడగకుండా ఉన్నావంటే, వాళ్ళు తప్పు చేశారని కాదు, నీలో ఈగో ఉందనేసి నువ్వు సారీ అడగకుండా ఉన్నావు. ఇది రియాలిటీ. ఎప్పుడు నువ్వు సారీ అడుగుతావు?
ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు సారీ అడుగుతారంటే, రాసుకోండి. ఎప్పుడు సారీ అడుగుతారంటే, మిస్టేక్ చేసిన పర్సన్ ఇతను. ఫర్ ఎగ్జాంపుల్, తప్పు చేసిన పర్సన్ ఇతను. ఎప్పుడు ఈ పర్సన్ కిన చిన్న లెవెల్‌లో మేము ఉంటామో, అప్పుడు అతన్ని సారీ అడగము. అడిగేకి మాకి మనసు రాదు. అర్థమవుతుందా? ఎప్పుడు మేము సారీ అడగమంటే, ఎవరు మిస్టేక్ చేశారో వాళ్ళకిన చిన్నవాళ్ళెప్పుడు ఉంటామో, అప్పుడు మేము సారీ అడగము. ఎప్పుడు మేము పెద్దోళ్ళైపోతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా సారీ అడిగేస్తాం. మనం. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ VK006. థాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు సారీ అడుగుతామంటే, ముందర ఉండే వాళ్ళకిన పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామో, అప్పుడు మేము సారీ అడుగుతాము. జస్ట్ అంతే. మీరనుకుంటున్నారు, "ఏయ్! నాకీ కోపం ఎక్కువ. నేను ఎవ్వరి దగ్గర తగ్గను." రాంగ్. రైట్. రాసుకోండి. సರ್ జಗಳಗೆ ಏನಂತಾರೆ ಸರ್ తెలుగులో? గొడవ 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 గొడవ. గొడవ థాంక్ యూ సో గొడవ మచ్. Yes, గొడవ. గొడవ. థాంక్ యూ. థాంక్ యూ. ఎప్పుడు గొడవలవుతాయంటే, అది అత్త కోడలు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎప్పుడు గొడవలైతావంటే, ఎప్పుడు ఇద్దరు ఒకే లెవెల్‌లో ఉండాలనుకుంటారో అప్పుడు గొడవలవుతాయి. అది అప్ అండ్ డౌన్ లైన్ కావచ్చు. ఎక్కడైనా కావచ్చు. ఇద్దరు ఒకే లెవెల్‌లో ఉండాలి. నేను తక్కువ కాదు, నేను తక్కువ కాదు. అని నేనేం తక్కువనా? ఇక్కడ గొడవలు స్టార్ట్ అయితాయి. ఎక్కడ ఒక్కోళ్ళు పెద్దోళ్ళు, ఇంకొకళ్ళు ఎక్కడ చిక్కోళ్ళు అవుతారు. అక్కడ గొడవలు ఉండవు. చిన్నోళ్ళు. థాంక్ యూ సార్. ఒకళ్ళు పెద్దోళ్ళు అవుతారు, ఒకళ్ళు చిన్నోళ్ళు. ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ గొడవలు ఉండదు. చిన్నవాళ్ళు. థాంక్ యూ సో మచ్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్, అప్ లైన్ ఒక పర్సన్ ని లాగిన్ చేశాడు. ఎంత వరకు ఆ డౌన్ లైన్ మైండ్ లో అప్ లైన్ పెద్దోళ్ళు అని ఉంటుందో, అప్పుడు వరకు అప్ లైన్ ఏం చెప్పినా గానీ వింటాడు. బట్ ఎప్పుడు నేనేం తక్కువ కాదు అని వస్తుందో, అప్పుడు అప్ లైన్ చెప్పే మాటకి రిటర్న్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది వార్. ఇంట్లో గానీ అలాగే. ఈగో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ వినండి. మీ లైఫ్ లో ఏదైనా చీటింగ్ ఉందంటే, చీటింగ్ అప్పుడప్పుడు చీటింగ్ మోసం జరుగుతుందంటే, ఎప్పుడు వరకు మీ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి దాదాపుగా 21 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక ఈవెంట్ లో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, నాకి మోసం చేసేసాడు. ఎవరు? ఒక పర్సన్. ఎలా? ఏం లేదు. సోషల్ మీడియాలో నేను కనెక్ట్ అయ్యాను, లవ్ చేశాను, లవ్ అయింది, ఫోటో చూసి లవ్ చేశాను. రియల్ గా మీట్ అయ్యేకెళ్ళేటప్పుడు అతను ఫోటోలో ఉండేవాడు కాదు, వేరేవాడు, చీట్ చేసేసాడు అని ఒక థాట్ వచ్చింది. రైట్.
అది కౌన్సిలింగ్ చేస్తూ వెళ్తే ఆ అమ్మాయి ఎలాంటి కుర్రోడి పైన లవ్ లో పడిందంటే వాళ్ళ నాన్న ఫేస్, హెయిర్ స్టైల్, కలర్ అలాంటి ఒక అబ్బాయితో లవ్ లో పడింది. అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది లైఫ్ లో వాళ్ళ నాన్న గురించి ఏదైనా బ్యాడ్ ఫీలింగ్ ఉంటే, బ్యాడ్ ఫీలింగ్ మీన్స్ నాకు కేర్ చేయలేదు, మాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి మాకు ఏమి కొనిపించలేదు, ఇలాంటి ఒక ఫీలింగ్ ఏదైనా ఉందంటే కంగ్రాచులేషన్, మీ లైఫ్ లో అలాంటి హస్బెండే వస్తారు. అలా చేసే హస్బెండ్సే వస్తారు. రైట్? ఎవరింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరింట్లో లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా చెప్పండి, హస్బెండ్ అండ్ వైఫ్ లో గొడవ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే. కొంతమంది హ్యాండ్ రేస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెసేజ్ చేయండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, ఇక్కడ జెంట్స్ ఏదైనా హ్యాండ్ రేస్ చేశారంటే మీ మిస్సెస్ వాళ్ళ ఇంటిలో, వాళ్ళ ఇల్లులో, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మదర్ స్ట్రాంగ్ గా ఉన్నారా వాళ్ళ ఫాదర్ కినా? ఇక్కడ లేడీస్ హ్యాండ్ రేస్ చేస్తే మీ హస్బెండ్, మీ ఇంట్లో మీ మదర్ స్ట్రాంగ్ ఉన్నారు, మీ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ అలా ఉందా? అంటే పెళ్లి చేసేటప్పుడు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది గుర్తు పెట్టుకోండి. మీ పిల్లోలికి ఎవరికైనా పెళ్లి చేస్తున్నారంటే మీ ఇంట్లో ఎవరు స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే మీ ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉంటే, ఆ ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉంటే మీరు పెళ్లి చేయాల్సిన అబ్బాయి ఇంట్లో మదర్ స్ట్రాంగ్ ఉండే అబ్బాయి ఇంట్లోనే పెళ్లి చేయాలి. రైట్? మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయి ఉందో ఆ ఇంట్లో ఫాదర్ స్ట్రాంగ్ గా ఉన్నారంటే మీరు పెళ్లి చేసే ఇల్లులో ఫాదర్ స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల అమ్మని, తల్లిని, మదర్ ని చూసి నేర్చుకుంటుంది, అదే క్వాలిటీస్ వస్తుంది. అబ్బాయికి ఫాదర్ క్వాలిటీస్ వస్తుంది. రైట్? అబ్బాయిలో ఫాదర్ క్వాలిటీ వస్తుంది అంటే ఫాదర్ స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ఇతను స్ట్రాంగ్ ఉంటాడు. ఫాదర్ వీక్ ఉన్నాడంటే, అమ్మ స్ట్రాంగ్ ఉందంటే, తల్లి స్ట్రాంగ్ ఉందంటే, మదర్ స్ట్రాంగ్ ఉందంటే ఇతను ఆటోమేటిక్ గా వీక్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసి, మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేస్తున్నారు, ముందు ఉండే వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మ స్ట్రాంగ్ ఉంది, అమ్మాయి వాళ్ళ అమ్మ స్ట్రాంగ్ ఉందంటే ఇది క్లాషెస్ అవుతాయి. చాలా పెద్ద గొడవలు, ఎప్పుడు చూసినా కానీ గొడవలు 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 గొడవలే ఉంటాయి. మీరు తగ్గరు, వాళ్ళు తగ్గరు. బికాస్ ఆ అమ్మాయి ఏం చూసి వచ్చిందంటే లేడీస్ అంటే ఇలా ఉండాలి అనేది చూసుకొని వచ్చింది. మీరేం చూసి నేర్చుకున్నారంటే జెంట్స్ అంటే ఇలా ఉండాలి అనేది నేర్చుకున్నారు. అక్కడ పోయి క్లాషెస్ స్టార్ట్ అవుతుంది. అంటే అమ్మ నాన్న అంతేకాదు, ఎవరితో వాళ్ళు పెరిగారు, ఎవరి దగ్గర వాళ్ళు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, అది ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, గొడవ లేకుండా ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఉన్నారు, మీ ఇంట్లో ఉండే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారంటే ఇది క్లాషెస్ ఉంటుంది. నేను డామినేట్ చేయాలి, నేను చెప్పింది రైట్, నేను చెప్పింది రైట్. అలాగే మీ టీమ్ లో ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఫస్ట్ కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే మీరు వాళ్ళతో అలాగే బిహేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ లైన్ డౌన్ లైన్ లేడీస్ అండ్ జెంట్స్ ఉంటే ఇది చాలా ఇష్యూ వస్తాయి.
రియల్ సార్. నా విషయంలో అలాగే జరిగింది. యెస్ ఎగ్జాక్ట్‌లీ సార్. మీ విషయంలో కాదు. ఇది ఫ్యాక్ట్ ఇది. ట్రూత్ ఇది. ఇలాగే ఉంటుంది. బట్ చాలా మంది ఏమంటారంటే ఒక రాంగ్ వర్డ్ ఏం చెప్తారంటే గొడవ ఉంటేనే ప్రీతి మీన్స్ ప్రేమ ఉంటుంది కదా! రాంగ్. ప్రేమ ఉంది అందుకే గొడవ ఉంది. రాంగ్. ప్రేమ ఉంది. గొడవ చేసే వరకు ప్రేమ ఉంది. గొడవ చేయకుండా ఉండే లెవెల్‌కి ఇంకా ప్రేమ లేదు అని మాట. అది ఇంకా ఎక్కువ కాలేదని మాట. రైట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ లైఫ్‌లో ఎవరెవరు ఎలాంటి సిట్యుయేషన్‌ని చూసారో మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు అంటే మీ లైఫ్‌లో నాకు కూడా అలాగే జరిగింది. యెస్ అలాగే జరుగుతుంది. రైట్ గుడ్. మీన్స్ ఎలా అవుతుందంటే మీరు చిన్నోళ్ళున్నప్పుడు మీ ఏమంటారు? చిన్న ఏజ్‌లో ఉండేటప్పుడు ఎవరిని చూసి మీరు పెద్దోళ్ళయ్యారు. చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు పెరిగేతప్పుడు ఎవరిని చూసి పెరిగారో మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళనే మీరు అట్రాక్ట్ చేస్తారు. ఏంటి? ఇలా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటి వాళ్ళని చూసారో, ఎలాంటి ఫీలింగ్స్‌తో మీరు ఉన్నారో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అంటే ఎవరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీకు ఎవరైనా ఏదో ఒకటి హర్ట్ చేస్తూ వచ్చారు. మీ ఇంట్లో మీ ఫాదర్, మీ మదర్ ఏదో హర్ట్ చేస్తూ వచ్చారంటే అది మీ మైండ్‌లో, మీ హార్ట్‌లో సేవ్ అయి ఉంటుంది. మీ హార్ట్‌లో ఉండిపోయి ఉంటుంది. అది క్లియర్ చేయకుండా ఉంటే మీ లైఫ్‌లో వచ్చే వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్లీ లేడీస్. కేర్ చేసేవాళ్ళు కాదు మా నాన్న. చాలా స్ట్రిక్ట్ చేసేవాళ్ళు. అక్కడెళ్ళకు, ఇక్కడెళ్ళకు, ఇది యేసుకోకు, అలాంటి బట్టలొద్దు, ఇలాంటి బట్టలొద్దు అని మీరేదైనా అలాంటి ఫాదర్ దగ్గర పెరిగారంటే, పెద్దోళ్ళయ్యారంటే మీ హస్బెండ్ అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్ మీ మదర్ మీకి మీన్స్ మీరు పిల్లలున్నప్పుడు మీకి కేర్ చేయలేదంటే, కేర్‌లెస్ గా ఉన్నారంటే మీ వైఫ్ అలాంటి వాళ్ళనే మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడు క్లీన్ చేయకుండా ఉంటే. రైట్? మీ టీమ్‌లోను అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మీ పేరెంట్స్ పైన కంప్లెయింట్ ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. అది క్లియర్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ ఎళ్తారు. లేకుంటే ఎళ్ళరు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు మోసం చేస్తున్నారో అది వాళ్ళ మిస్టేక్ కాదు. అది మన మిస్టేక్. ఎవరు మోసం పోతున్నారో వాళ్ళ మిస్టేక్ అది. ఎందుకంటే మా ప్యాట్రనే అలా ఉంటుంది. ఒక మంచి పర్సన్ ఎవరెవరిని మోసం చేయలేదు. అలాంటి పర్సన్ వచ్చేసి మాకి మోసం చేస్తాడు. ఎప్పుడంటే ఎప్పుడు మా ప్యాట్రన్ అలా ఉంటుందో అప్పుడు. రైట్? సుప్పాల్ సార్‌ని ఏం డిస్కస్ చేసామో వాళ్ళ థాట్ సార్ జనం సరిలేదు సార్. వాళ్ళు మోసం చేస్తారు వాళ్ళు. హౌ టు క్లియర్ ఎనీ టెక్నిక్ సార్? యెస్ ఎగ్జాక్ట్‌లీ సార్. ఇస్తాం సార్. వాళ్ళు జనం సరిలేదు, మోసం చేస్తారు అని ఏమన్నారో ఆ పర్సన్ చానా మంచి పర్సన్. కన్‌స్ట్రక్షన్ చేసే పర్సన్ చానా మంచి పర్సన్. అతను ఇప్పటి వరకు ఎవ్వరికీ అలా చేయలేదంట. వీళ్ళకి చేశాడు. ఎందుకు చేశాడంటే వీళ్ళ ప్యాట్రన్ అలా ఉంది. వీళ్ళ ప్రోగ్రామింగ్ అలా ఉంది. అది అయ్యింది. అదైన తర్వాత కొన్ని టెక్నిక్స్ చెప్పాము. ఆ టెక్నిక్స్‌ని వాడిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్ అయిందంటే, ఈ టెక్నిక్స్ వాడిన తర్వాత మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వదు. ఏదైనా కావచ్చు ప్రత్యక్షం అవ్వదు. మీకు రూట్స్ ఓపెన్ అయితాయి. ఇన్ని రోజులు కనిపీయకుండా ఉన్న ఒక రూట్స్ ఓపెన్ అవుతాయి. అది మిరాకిల్ అవుతుంది. వాళ్ళు కార్‌లో ఎళ్తున్నారు. రైట్ రూట్‌లో ఎళ్తున్నారు. ఒక 200 మీటర్ ఒక సర్కిల్ నుంచి 200 మీటర్ వరకు ఎళ్లారు. అక్కడ పోయిన తర్వాత ఇది రాంగ్ రూట్ కదా ఇది. ఇలా కాదు ఎళ్ళేదనేసి మళ్ళీ ఎనక వచ్చారు. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ ఎనక ఎళ్లారు.
అక్కడ ఒక 150 మీటర్ పోయిన తర్వాత అదే కరెక్ట్ రోడ్, ఇది రాంగ్ రోడ్, ఇది ఇందుకు ఇలా ఎందుకు వచ్చాను అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతలో ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు నుంచి జనం దిగేటప్పుడు దాంట్లో ఆ పర్సన్ దిగాడు. వీళ్ళు చూసి ఇతను అని పోయి మాట్లాడితే అతను అన్నాడు, లేదు సార్ నాది కొంచెం బండి ప్రాబ్లం అయింది, అందుకే నేను రాలేకపోయాను, ప్లీజ్ సార్, సారీ సార్, నేను వస్తాను సార్ అనేసి నెక్స్ట్ డే నుంచి వచ్చి పని స్టార్ట్ చేశారు. వచ్చి నెక్స్ట్ 2 days అయిన తర్వాత వాళ్ళు షేర్ చేశారు, సార్ ఇలా ఇలా ఇన్సిడెంట్ అయింది అంటే. ఎప్పుడు అతని గురించి జనం గురించి ఎప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకున్నారో అప్పుడు అతను దొరికాడు. ఎలా దొరికాడంటే వీరు వెళ్ళే టైం ఏముంది, కొంచెం తొందరగా వెళ్ళారు, అతను వచ్చే టైం లేట్ అయింది. ఆ దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడంటే, ముందు పోయిన కరెక్ట్ రూట్ లో వెళ్ళే వాళ్ళకి ఇది రాంగ్ రూట్ అనిపించింది, మళ్ళీ వచ్చారు, రాంగ్ రూట్ లో పోయారు, మళ్ళీ ఇది రాంగ్ రూట్ అనుకున్నారు, మళ్ళీ రిటర్న్ రైట్ రూట్ కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో అతను వచ్చాడు, మీట్ చేపించాడు ఆ దేవుడు. ఇలాగే నడుస్తుంది మ్యాజిక్. మీన్స్ ఎప్పుడు మీరు ఇక్కడ నుంచి క్లియర్ ఉంటారో అప్పుడు డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉంటారు, మంచి మంచి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. బట్ అక్కడ నుంచి అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? టెక్నిక్స్ ని వాడాలి. చూడండి, ఇంపార్టెంట్ థింగ్, బయట ఏం మీరు ట్రైనింగ్స్ అవన్నీ మైండ్ సెట్ ట్రైనింగ్ గురించి ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో, ఆ ట్రైనింగ్స్ ఏంటంటే మైండ్ ఇలా పని చేస్తుంది, మైండ్ ఇంత పవర్ ఉంది, ఇదానికి ఇంత పవర్ ఉంది, ఇదానికి ఇంత పవర్ ఉంది అనేది థియరీ. అది తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, మీ లైఫ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు తెలుసుకుంటే, రైట్? టెక్నిక్స్ వస్తాయి, ఆ టెక్నిక్స్ బేసిక్ ట్రైనింగ్ లో ఎవరు చెప్పరు. టెక్నిక్స్ మెయిన్. ఐ థింక్ మీరు వినింటారు టోనీ రాబిన్స్. సార్ వాయిస్ స్లో అని మెసేజ్ చేశారు, క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ. మీన్స్ టోనీ రాబిన్స్ వాళ్ళు కౌన్సిలింగ్ 1 hour కౌన్సిలింగ్ కి 25-30 lakhs చార్జ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ లో ఏం చేస్తారంటే, నేను చెప్తాను నువ్వు విను అని వాళ్ళు చెప్పరు, నేను చెప్పింది రాసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయమని చెప్తారు. అంటే రిజల్ట్స్ వచ్చేది, మిరాకిల్స్ అయ్యేది మీరు వినడం వల్ల కాదు. ఈ 11 days లో మీరు వింటూ వస్తే ఇన్ని రోజులు లేకుండే ఒక రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అది విని రిజల్ట్ వస్తుందంటే ఆ రిజల్ట్ 1 month, 1 week, 2 weeks, 3 weeks వరకు ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ న్యాచురల్ బ్యాక్ టు బేస్, బ్యాక్ టు ఫెవిలియన్ వెళ్ళిపోతారు. ఇది చెప్తుండేది, ఈ క్లాస్ చేస్తుండేది మీరు ఇక్కడ వినండి అని కాదు, మీరు ఇక్కడ నుంచి ఇది ప్రాక్టీస్ చేయండి అనేసి. ఓకే, నిన్న ఒక మెడిటేషన్ చేశాము. ఏమా మెడిటేషన్? ఏ మెడిటేషన్? ఆ టెక్నిక్ ఏంటి? మెడిటేషన్ టెక్నిక్ ఎవరైనా మెసేజ్ చేయొచ్చా? రేడియో, ఎస్, రేడియో మీకు. ఓకే. హీలింగ్, ఓకే. బ్రెయిన్ హార్ట్ గట్ రిలేషన్, ఓకే. రేడియో, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది ఆడియో రికార్డర్ టెక్నిక్ ని యూజ్ చేసాము. ఆడియో రికార్డర్ ఏంటంటే మీ మైండ్ లో ఉన్న నెగిటివ్స్ ని తీసుకునే రికార్డర్ అండ్ మీ మైండ్ లో పాజిటివ్ ని ఫీల్ చేసే రికార్డర్. ఇదిని వాడాము. ఇది మళ్ళీ నైట్ ఎంత మంది వాడారు? ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. నైట్ ఎంత మంది అగైన్ ట్రై చేశారు? ఓకే, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది చేశారు, చాలా మంది చేయలేదు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్ లో ఎప్పుడైనా కావచ్చు, ఇది మీరు చేయండి, ఎప్పుడైనా కావచ్చు చేయండి, ఎప్పుడు చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎంత లోపల ఉందో అంత బయట తీయాలి, ఎంత బయట తీస్తారో అంత మంచిది వేస్తారు, ఎంత మంచిది వేస్తారో అంత మంచిది మీ లైఫ్ లో వస్తుంది, రైట్? బట్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని మీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ పైన ఏది కంప్లైంట్ ఉందో
కంప్లెయింట్ అంటే పెద్ద పెద్ద కంప్లెయింట్స్ కాదు. చిన్న చిన్న కంప్లెయింట్స్. ఎప్పుడో ఒక టైం మీ పేరెంట్స్ అన్నారు, "మీకి చాక్లేట్ ఇప్పిస్తాను, సైకిల్ ఇప్పిస్తాను" అని. అది ఇప్పియలేదు. అప్పుడు మీరేం ఫీల్ అయ్యారో అది మీ కాన్షియస్‌లో లేదు. బట్ మీ సబ్‌కాన్షియస్ అండ్ హార్ట్‌లో అది సేవ్ ఉంది. అది మాకు తెలియకుండా అది రన్ అవుతూ ఉంది. అలాంటివన్నీ క్లియర్ చేస్తే మీరు లైట్‌గా ఫీల్ చేస్తారు. చాలా లైట్‌గా ఫీల్ చేస్తారు. ఈ రోజు మెడిటేషన్ అయిన తర్వాత ఒక టెక్నిక్‌ని వాడుతున్నాము. ఆ టెక్నిక్ అయిన తర్వాత మీరు చాలా లైట్‌గా, చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. ఎవరినైనా కావచ్చు, మీరు ఓపెన్‌గా మీకు చిన్న వాళ్ళని, మీకన్నా చాలా చిన్నగా ఉన్నవాళ్ళు మీన్స్ ఏజ్‌లో చిన్నగా ఉన్న వాళ్ళని గాని, లెవెల్‌లో వాళ్ళని ఈజీగా అడిగేస్తారు. "ఏ సారీ యార్ ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్. ప్లీజ్ సారీ" అనేసి అడిగేస్తారు. మీరు రాసేకి స్టార్ట్ చేస్తే ఆటోమేటికలీ వచ్చేస్తుందది. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టీజ్‌లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నామంటే, నెగెటివ్ చెప్పకూడదు అనేంటి ట్రైనింగ్ తీసుకున్నాము. బట్ కరెక్ట్ నెగెటివ్ ఎప్పుడు చెప్పకూడదంటే, నా లోపల నెగెటివ్ లేదంటే అప్పుడు నెగెటివ్ చెప్పకూడదు. నా లోపల నెగెటివ్ ఉండి నేను బయట పాజిటివ్ చెప్తున్నానంటే, ఎప్పుడు వరకు లోపల నెగెటివ్ తీయమో, అప్పుడు వరకు పాజిటివ్ మాకి 100% ఎఫెక్ట్ రిజల్ట్ ఇవ్వదు. రైట్? ఫస్ట్ అది డీటాక్సిఫికేషన్ చేయాలి. ఫస్ట్ అది మేము రిలీజ్ చేయాలి. ఓకే. ఇంకొక విషయం రాసుకోండి ఫాస్ట్. మీ ఫ్యామిలీ మెంబర్ పైన మీకు లవ్ ఉంది, ప్రేమ ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్ పైన చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎవరి పైన ఉందో వాళ్ళకి తెలీదు. మీ ఫ్యామిలీ మెంబర్ పైన ప్రేమ ఉంది. ఫ్యామిలీ మెంబర్ అంటే ఫ్యామిలీ మెంబర్ ఒకటే కాదు, ఓవరాల్. మీ టీమ్‌మేట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరి పైన ప్రేమ ఉంది. బట్ ఎంత ప్రేమ ఉందో, మీరు ఎంత వాళ్ళని ఇష్టపడుతున్నారో వాళ్ళకి తెలీదు. అలాంటి ప్రేమని తీసుకొని పోయి చెత్తలో పారేయండి. యామ్ ఐ రైట్ సార్? చెత్తలో పారేయండి, కరెక్ట్? డస్ట్‌బిన్‌లో ఎయండి. యెస్ సార్. యెస్ సార్. యెస్. ఎగ్జాక్ట్‌లీ అలాగే చేయండి. అంటే అర్థం ఏంటంటే, మీలో ఉండే ప్రేమ వాళ్ళకి తెలియకుండా ఉందంటే, మీలో ఉండే ప్రేమ వాళ్ళకి తెలియకుండా ఉందంటే, వాట్ ఈస్ యూజ్? ఏం చేస్తారు అలాంటి ప్రేమని తీసుకొని మీ లోపల పెట్టుకొని? సార్, ఐ థింక్ మంజు సార్‌ని కో-హోస్ట్ చేయండి సార్. సార్ ఆల్రెడీ ఉంది సార్ మంజు సార్‌కి. లేదు సార్. ఐ థింక్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యారనుకుంటా. సార్ సరే. యెస్. సారీ సార్ సార్. మంజు సార్. యెస్. ఓకే. కంటిన్యూ. మీన్స్ అలాంటి ప్రేమని తీసుకొని ఏం చేస్తారు? వాట్ ఈస్ యూజ్ అలాంటి ప్రేమ? వేస్ట్ కదా అది. అలాంటి ప్రేమని మీరు చూపించకుండా ఉన్నారంటే, వాళ్ళకి తెలీదంటే, మీరు ఫీల్ చేస్తారా? హ్యాపీగా ఉంటారా? అండర్‌స్టాండింగ్‌లో ఉంటారా? లైఫ్ చాలా ప్రీషియస్. బట్ ఆ ప్రీషియస్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. సార్ అంటే సార్, దీన్ని అంటే ఫీల్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. నేను ఇంతే, నా స్టైల్ ఇంతే, నా ఇది ఇంతే అంటే కాదు. అంతే కదా కాదు. సార్? ఎగ్జాక్ట్‌లీ Yes, సార్. correct. ఎంతో మంది ఫాదర్స్ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డేలో ఎంతమంది పిల్లోళ్ళు ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఫాదర్ ఎళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది, నా ఫాదర్ ఎంత లవ్ చేస్తుండ్రో అయ్యయ్యో! అని అప్పుడు తెలుస్తుంది. అలాంటి ప్రేమ ఏం ఏం చేస్తారు? యెస్. ఫాదర్ చాలా స్ట్రిక్ట్. లోపల చానా ప్రేమ ఉంది. ఇంట్లో చాలా తినేకి ఫుడ్ ఉంది. బట్ అది వాడము. ఏం చేస్తారు? అలాంటి ఫుడ్ యూజ్‌లెస్ కదా! మీ
హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్స్ప్రెస్ చేయండి, చెప్పండి, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ చెప్పండి. చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ కి బిఫోర్ లేని ప్రేమ గాని చూపించేకెళ్తారు, మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న ప్రేమని తొక్కేస్తారు. రైట్ సార్? సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీ పిల్లోలకి మీరు ఎంత లవ్ చేస్తున్నారో, ఏమి ఇప్పిస్తున్నారో, ఏదో అడిగితే వాళ్ళు సైకిల్ అడిగితే సైకిల్ ఇప్పిస్తున్నారు, అది ప్రేమ తెలుస్తుంది. బట్ ఆ ప్రేమ ఎప్పుడు తెలిసేకి, ఎప్పుడు చెప్పేకి అవ్వదు, ఎప్పుడు వాళ్ళకి అర్థం చేసేకి అవ్వదు. ఒక ఒక ఇయర్ లో ఎన్ని టైం సైకిల్ ఇప్పిస్తారు వాళ్ళకి, రైట్? అడిగి ఎనీ టైం ఇస్తారు. బట్ మాటలతో ప్రేమ చెప్పండి, మీరు చెప్పే స్టార్ట్ అవ్వండి. మీ లైఫ్ లో మిరాకిల్ అంటే ఇన్ని రోజులు లేకున్న ఒక ఫీలింగ్, ఒక బాండింగ్, ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అది వేరే లెవెల్లో కిక్కిస్తుంది, వేరే లెవెల్ లైఫ్. అంటే ఐ థింక్ చాలా మంది ఏజ్ ఆల్రెడీ 30, 35, 40, 45, 50, 60 ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు వరకు వాళ్ళ మిస్సెస్ పైన అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చేయలేదు. సార్ అందరూ ఏమంటారంటే ఉండేది ఎందుకు చూపించాలి, ఉంది లోపల ఉంది కదా. మీరు అంతే, మీ ఫాదర్ మీకు చాలా లవ్ చేశారు, బట్ అది ఎక్స్ప్రెస్ చేయలేదంటే మీరు ఫాదర్ ని ఎన్నో టైం తిట్టుకున్నారు. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, ఈ బిజినెస్ మీ ఫ్యామిలీ అపోజ్ చేస్తున్నారంటే వాళ్ళకి క్లియర్ గా చెప్పండి, నేను మిమ్మల్ని ఇలా ఇలా లవ్ చేస్తున్నాను, ఇలా ప్రేమిస్తున్నాను, మీకు ఇలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను ఇంత కష్టపడుతున్నాను, కొంచెం నువ్వు సపోర్ట్ చెయ్యి, నేను చాలా లవ్ చేస్తున్నాను మీకు. అది ప్రూవ్ చేయాలంటే, అది ఆ ప్రేమ జస్ట్ మాటల్లో కాకుండా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలంటే నేను కొంచెం అచీవ్ అవ్వాలి. నేను ప్రేమ ఇలాగూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అలాగూ ఎక్స్ప్రెస్ చేస్తాను, ఫారిన్ ట్రిప్ పిలుచుకొని పోయి ఎక్స్ప్రెస్ చేస్తాను, కారులు గిఫ్ట్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేస్తాను, జ్యువెలరీస్ గిఫ్ట్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేస్తాను అనే మాట మీ మనసులో ఉంది. మీ మనసులో ఉంటే వాళ్ళకి అది అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే వాళ్ళ రిసీవింగ్ పవర్ నెగటివ్ గా ఉంది. వాళ్ళ హార్ట్ లో చాలా బ్లాకేజ్ ఉంది. ఎప్పుడు మీరు మాట్లాడుతూ వెళ్తారో, మీరు లోపల ఉండేది ఎప్పుడు చెప్తూ వెళ్తారో. ఒకళ్ళు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు టీమ్ లో. బుక్ స్టాల్ లో ఒక అమ్మాయి ఉంటుంది, ఏజ్డ్ పర్సన్, తాత ఉంటారు, వాళ్ళతో పాటు అమ్మాయి ఉంటుంది. ఒక కుర్రోడు వెళ్తాడు, రోజు వెళ్తాడు, ఆ అమ్మాయిని చూస్తాడు, లవ్ చేస్తున్నాడు బట్ చెప్పలేదు. బుక్ పర్చేస్ చేస్తాడు, డైలీ అలాగే చేస్తాడు. వెళ్తాడు, ఒక చిన్న బుక్ పర్చేస్, పెద్ద బుక్, అలాగే చేస్తూ 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 ఒక 2 years అవుతుంది. 2 years అయిన తర్వాత ఆ ఏజ్డ్ పర్సన్ ఎవరు ఉంటారు, తాత ఎవరు ఉంటారు, వాళ్ళని అడుగుతారు, ఇక్కడ అమ్మాయి ఉండేది కదా, ఎక్కడ కనిపించట్లేదు 2-3 days నుంచి అంటే, ఆ తాత చెప్తాడు, అమ్మాయికి పెళ్లి అయిపోయిందప్ప, పెళ్లి చేసి ఇచ్చాను. చాలా ఫీల్ అవుతాడు. ఛే, నా లైఫ్ లో బ్రేకప్ అయిపోయింది, అలా అయిపోయింది, 2 years నుంచి చాలా ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలను, అలా ఇలా అది ఇది అని. ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, మనసులో ఉంది, ప్రపోజ్ చేయలేదు. 2 years అయిన తర్వాత ఇలా అవుతుంది. ఇంటికి పోతాడు, చాలా ఫీలింగ్ లో ఉంటాడు. ఆ ఫీలింగ్ లో ఉండేటప్పుడు పోగానే ఓకే, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, బట్ ఆ అమ్మాయి టచ్ చేసి ఇచ్చిన బుక్స్ ఉన్నాయి, అది ఫీల్ చేద్దాం అనేసి తీసుకుంటాడు. ఓపెన్ చేసేటప్పుడు బుక్ లో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఏంటంటే, నేను నీకు ఇష్టపడుతున్నాను, మా తాతతో మాట్లాడి పెళ్లి చేసుకో. ఇంకొక బుక్ చూస్తాడు, ఆ దాంట్లో అలాగే లెటర్ ఉంటుంది. ఇంకొక బుక్ చూస్తాడు, అలాగే, అన్ని బుక్స్ లో అలాగే లెటర్ ఉంటాయి. ఏమైంది? వేస్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి చెప్పలేదు, ఈ అబ్బాయి చెప్పలేదు, ఇద్దరు లవ్ చేసుకున్నారు, బట్
వేస్ట్ అయిపోయింది. అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, మీ పిల్లోళ్ళకి ఒక ఒక రిచువల్‌ని ఫాలో చేయండి. మార్నింగ్ లేసిన ఇమ్మీడియేట్‌లీ ఒక హగ్, టైట్ హగ్. హగ్ ఎందుకు హగ్ చేయాలంటే సిరోటోనిన్ లెవెల్‌ని, డోపామైన్‌ని బాడీ రిలీజ్ చేస్తుంది ఆ హగ్‌తో. ఓకే. లేడీస్‌కి ఒక సజెషన్ ఏంటంటే, ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒక స్టడీ ఏం చెప్తుందంటే, జెంట్స్ వేగస్ నర్వ్ అని అంటారు. వేగస్ నర్వ్ అంటే బ్రెయిన్, హార్ట్, గట్ కి కనెక్షన్ ఉంటుంది. చాలా పెద్ద నర్వ్ అది. ఆ నర్వే మెసేజ్‌ని ఇది ట్రాన్స్‌ఫర్ చేసేది. ఇది చేసేది. అలాంటి ఒక వేగస్ నర్వ్ యాక్టివేట్ చేయాలంటే చాలా మెడిటేషన్, చాలా ఇది చేయాలి. బట్ గ్రేట్ థింగ్ రీసెంట్ స్టడీ ఏం చెప్తుందంటే, లేడీస్ వాళ్ళ వాయిస్ వింటే ఏంటి? లేడీస్ సౌండ్ వింటే జెంట్స్ వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మీకు సజెషన్ ఏంటంటే, అడ్వైస్ ఏంటంటే, లేడీస్ చేయాల్సింది మీరు మీరు కూల్‌గా ప్రేమగా మీరు మాట్లాడలేదంటే ఇంకా ఎవరో వేరే లేడీస్ మాట్లాడతారు. వాళ్ళ వాయిస్‌కి వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. హుషారుగా ఉండండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇది ట్రూ ఇది. ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌ట్రా మ్యారేజల్ అఫైర్స్ ఎందుకవుతున్నాయి? ఎందుకవుతున్నాయి? కేర్ లేదు. ప్రేమ లేదు. ఉంది లోపల. బట్ బయట ఉన్న వాళ్ళకి తెలీదు. తెలియకుండా ఉంటే అలాంటి ప్రేమ యూజ్‌లెస్. రైట్? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫటాఫట్ రాయండి. ఒక 5 మినిట్స్ టైమ్ ఉంది. లైఫ్‌లో ఎవరెవరి పైన కంప్లెయింట్ ఉంది. మీరంటారు, లేదు నేను ఆల్రెడీ క్షమించాను. ఓకే. క్షమించానంటే ఓకే. క్లియర్ ఉన్నారని ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడు క్లియర్ ఉన్నారని తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది లైఫ్‌లో. ఎవరో మీకి మోసం చేశారు, చీటింగ్ చేశారు, ప్రాబ్లమ్ చేశారు, ఏదో ఒకటి చేశారు. అలాంటి ఏమి నా మనసులో లేదు అని మీరంటున్నారు. బట్ అతని గురించి ఎప్పుడైనా గుర్తొస్తే లోపల ఏదో ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుంది. ఏదో ఒక కోపం వస్తుంది. ఛ! అనిపిస్తుంది. ఏయ్! వాడు వదిలేయ్ అనిపిస్తుంది. అలా అనిపిస్తుందంటే డెఫినెట్‌లీ అతను మీ మనసు నుంచి పోలేదు. అతని నెగెటివ్ ఎనర్జీ బ్లాక్‌గా ఉంది. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏం ఏం డిస్కస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు కండక్టర్ ఏముంటారో చైన్స్‌కి ఒక్కొక్క టైం గొడవ అవుతుంది. ఆటోలో ఎళ్ళేటప్పుడు ఆటో వాళ్ళ దగ్గర ఎప్పుడో గొడవ అవుతుంది. టూ వీలర్‌లో ఎళ్ళేటప్పుడు టచ్ చేసుకొని ఎప్పుడో గొడవ అవుతుంది. టచ్ అవ్వకపోయినా గాని గొడవ అవుతుంది. ఎప్పుడు అలాంటి గొడవ అవుతుందో, ఎప్పుడు అలా నడుస్తుందో, అప్పటి నుంచి మీ హార్ట్ ఏదో ఒక హెవీ ఫీల్ అవుతుంది. హెవీగా అనిపిస్తుంది. కోపం వచ్చిందంటే హెవీగా అనిపిస్తుంది. అలాగా చేస్తూ ఎళ్తే హార్ట్ హెవీగా అయితే హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్లీ బ్లాకేజ్ అయితే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అవుతుంది. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎమోషనల్‌గా అరెస్ట్ చేసి ఉంటే ఎవరినో మీరు ఫిజికల్‌గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఉండండి. యెస్ మ్యామ్. అది గాని డిస్కస్ చేస్తాం డెఫినైట్‌లీ రాబోయే రోజుల్లో. రైట్. ఫస్ట్ రాయండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ కావచ్చు. నాకేమనిపిస్తుందంటే ఎప్పుడు మీరు రాసేకి స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా రాసేకి స్టార్ట్ చేస్తారు. ఒక మైండ్ ఎలా పనిచేస్తుందంటే, మీరు ఏం పని చేస్తున్నారో మైండ్ పనిచేసే ఎలాంటి విధానంలో పనిచేస్తుందంటే, ఏం పని చేస్తున్నారో అది కంటిన్యూ చేపిస్తుంది.
ఏమి చేస్తున్నారో అదే కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్‌కి వెళ్తారు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయక ముందు మీకు చాలా లేజీ అనిపిస్తుంది. ఎందుకులేపా చూద్దాం, ఈ రోజు వద్దులే, అలా కొంచెం చేద్దామని అనిపిస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత 10 మినిట్స్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన తర్వాత మీరు హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా గాని కంటిన్యూ చేస్తుంటారు. ఏది మీ మైండ్‌లో ఏది మీరు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు ఎవరో ఒక 10 కిలో బ్యాగ్‌ని ఇక్కడి నుంచి అక్కడ తీసుకొని పో అంటే లేజినెస్ ఫీల్ అవుతుంది. అదే జిమ్‌లో ఉన్నారు. అక్కడ 25 కిలో వెయిట్‌ని అక్కడ పెట్టంటే ఈజీగా తీసుకొని పోయి పెడతారు. ఇది యాక్చువల్లీ మా మైండ్ పనిచేసే విధానం. ఓకే. ఈరోజు టెక్నిక్, వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ టెక్నిక్‌ని వాడదాం. ఎంతమంది లైఫ్‌లో ఇలాంటి నెగెటివ్స్ ఉన్నాయి. ఎవరెవరిని సారీ అడగాలో, ఎవరెవరు తప్పు చేశారు, ఎవరెవరి దగ్గర మీరు తప్పు చేశారు, ఆ రీజన్ అదంతా మొత్తం రాయండి ఫాస్ట్. ఎందుకంటే ఈ బ్లాకేజ్ ఉంటే మ్యాగ్నెటిక్ పని చెయ్యదు. మ్యాగ్నెటిక్ మీన్స్ పుల్లింగ్. హార్ట్ పుల్ చేస్తుంది. యెస్ సార్. యెస్ సార్. హార్ట్ పుల్ చేస్తుంది. ఆ పుల్ చేసే పని జరగదు. ఎప్పుడు హార్ట్‌లో బ్లాకేజ్ ఉంటుంది. బ్లాకేజ్ మీన్స్ వేవ్స్ బ్లాకేజ్ కాదు. వెయిన్స్ బ్లాకేజ్ కాదు. నర్వస్ బ్లాకేజ్ కాదు. ఎమోషనల్ బ్లాకేజ్. ఎప్పుడు ఆ బ్లాకేజ్ ఉంటుందో అప్పుడు రిసీవింగ్ ఉండదు. ఆ బ్లాకేజ్‌ని ఫస్ట్ క్లియర్ చేయాలి. పెద్ద మనసు ఉన్నవాళ్ళు సారీ అని అడుగుతారు. మంచి మనసు ఉన్నవాళ్ళు థాంక్స్ అని చెప్తారు. థాంక్స్ చెప్పాలంటే అందరి చేతో అవ్వదు. మంచి మనసు ఉండాలి. సారీ చెప్పాలంటే అందరూ చెప్పరు సారీ. సారీ అడగరు. పెద్ద మనసు ఉండాలి. తెలుగు ఓకేనా సార్? ఎస్ సార్. ఓకే సార్. సూపర్ సూపర్. థాంక్ యూ నో సార్. ప్రాబ్లం. పర్ఫెక్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. చాలా మంది ఉన్నారు అలా సార్ నాకు ఇలా. పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మీరు చెప్పాలి ఇప్పుడు. సార్ సూపర్ సార్. పర్ఫెక్ట్. మీకు అర్థమయ్యేలా తెలుగు వస్తుంది అనుకుంటా. 100% సార్. 100% సార్. చాలా క్లియర్‌గా ఉంది సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అ లాట్. థాంక్స్ అ లాట్. చాలా మంది ఉన్నారు సార్ ఇలా రాయలేకపోతున్నా. ఓకే. సో లీడర్స్ ఇప్పుడు చెప్తున్నదని మనం ప్రాక్టీస్ చేయండి, రాయండి, చూసుకొని కూర్చుంటే కాదు. చాలా మంది ఇప్పుడు ఎవరైతే చెప్పారో అది రిమూవ్ చేస్తేనే మన రిలేషన్‌షిప్ బాండింగ్ అవుతుంది. దాంతో పాటు మన అచీవ్‌మెంట్స్ కూడా, నాట్ ఓన్లీ అచీవ్‌మెంట్స్, మన పర్సనల్ లైఫ్‌లో కూడా మనం ఫ్రీ అవుతాం. సో మస్తాన్ సార్ చెప్తుందాన్ని నాకన్నీ తెలుసు, ఇంకా నాకు రాయడం ఏంటి అనే వర్డ్ కాకుండా పెన్ను, బుక్ పెట్టండి. సో మీకు ఎప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో అవి రాయడానికి ప్రాక్టీస్ చేయండి. సో అది మనకి 100% రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం సార్ మస్తాన్ గారు? ఎగ్జాక్ట్‌లీ 100% సార్. 100%. అంటే ఇది నాట్ ఓన్లీ రిలేషన్‌షిప్, ఇది మీ బిజినెస్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మా బిజినెస్ టీమ్ బిల్డింగ్ బిజినెస్, అంటే రిలేషన్‌షిప్ బిజినెస్. ఎప్పుడు రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుందో మా టీము ఎండ్ అయిపోతుంది. అంటే రిలేషన్‌షిప్ క్లియర్ అవ్వాలంటే, బ్యాడ్ రిలేషన్‌షిప్ ఏదో ఉందంటే, బ్యాడ్ రిలేషన్‌షిప్ మీన్స్ బ్యాడ్ మెమోరీస్ ఏదైనా ఉందంటే, ఎలా మా మైండ్ కనెక్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్, స్పెషల్ లేడీస్, ఐ థింక్ మీరు ఫీల్ చేసి ఉంటారు కొంతమంది. ఎవరో ఒక పర్సన్ రాంగ్ మీన్స్ బిహేవ్ చేశారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీ కొన్ని రోజులు అయిన తర్వాత అలాంటి లుక్, అలాంటి ఫిజిక్ ఉన్న పర్సన్ ని చూస్తే ఆటోమేటిక్ గా మీ మైండ్, లేదు వీడు మంచోడు కాదు, మంచోడే, బట్ మీ మైండ్ లో ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మైండ్ లో ఆల్రెడీ అలాంటి ఫిజిక్స్ ఉండేవాడు, అలాంటి లుక్ ఉండేవాడు, అలాంటి చూపు ఉండేవాడు, ఇలాంటి పని చేశాడు కాబట్టి మా మైండ్ కనెక్ట్ చేసేస్తుంది. అలాగే మా లైఫ్ లో ఏదైనా, ఎక్కడైనా కావచ్చు, బిజినెస్ లో కాదు, మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా అలాంటి మిస్టేక్ చేశారు, ఏదో మిస్టేక్ చేసి మా హార్ట్ లో, మా లైఫ్ లో, మా మెమొరీలో ఉందంటే, అలా మిస్టేక్ చేసేవారు ఎవరైనా వచ్చారంటే, క్యా? ఆ? ఆ?
సారీ, రైట్, మీన్స్ అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ మా మైండ్ లో ఉంటే, అలాంటి పర్సన్ ఎవరైనా టీమ్ లో వచ్చి అలా బిహేవ్ చేశాడంటే మా మైండ్ ఇమ్మీడియట్లీ అతన్ని రిజెక్ట్ చేసేస్తుంది. అలాగే వీడు అలాగే వీడు అలాగే వీడు అలాగే వీడు అలాగే అని. అందుకే ఫస్ట్ క్లియర్ అవ్వాలి. మోసం చేసిన వాళ్ళకి ఫస్ట్ మేము క్షమించాలి, అందరినీ క్షమాపణ అడగాలి. చాలా మంది అంటారు నేను సారీ చెప్పేస్తే చిన్నోడైపోతాననేసి. బట్ మేము ప్రపంచం దృష్టిలో చిన్నోడిని కావచ్చేమో, బట్ ఆ దేవుడి దృష్టిని పెద్దోడు అవుతాను. అతని దృష్టిలో పెద్దోడైతే ప్రపంచం దృష్టిలో పెద్దోడయ్యేది మ్యాటరే కాదు. రైట్? ఆ పర్సన్ లేకపోతే కానీ రాయండి. ఎందుకంటే పర్సన్ లేదు, ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ మీలో ఉంది, ఆ బ్లాకేజ్ మీలో ఉంది. చూడండి, ఆ పర్సన్ ముందు నుంచి ఎలా రెస్పాన్స్ ఇస్తాడో అనేది కాదు, మీ నుంచి మీరు క్లియర్ అయిపోతే ముందు నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది నేను అడిగేస్తాను, బట్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారా, వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా అనే థాట్ లో ఉండే వాళ్ళు ఎంతో మంది లాస్ట్ మీటింగ్ లో ఎంతో మంది అన్కౌంటబుల్ మెసేజ్ చేశారు. ఏమని? హస్బెండ్ అండ్ వైఫ్, ఐ థింక్ వాళ్ళ ఏజ్ వచ్చేసి 55+ ఏజ్ ఉంది మేడంది వాళ్ళది. వాళ్ళు ఏమంటున్నారు అంటే 1.5 year నుంచి మా హస్బెండ్ నాతో మాట్లాడలేదు. ఎప్పుడు ఇది చేశానో ఆటోమేటిక్ గా స్లోగా మాట్లాడక స్టార్ట్ చేశారు. 4-5 days అయిన తర్వాత మేము బిగినింగ్ లో ఎలా ఉండేవాళ్ళు అలా రెడీ అయిపోయాము, అలా ఉన్నాము. జస్ట్ థింక్ ఇట్, ఎలాంటి మిరాకిల్ క్రియేట్ చేస్తుంది. ఎవరు ఒక లీడర్, పెద్ద లీడర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, వాళ్ళ టీమ్ తో గొడవ ఉంది. ఎలాంటి గొడవ అంటే, వీళ్ళు ఏదైనా ఈవెంట్ కి వస్తారంటే వాళ్ళు డౌన్ లైన్ వెళ్ళిపోతారు. అలాంటి ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది. అది ఇది కంప్లీట్, ఈ రిలేషన్షిప్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ చేస్తూ మాట్లాడేటప్పుడు వాళ్ళ అప్లైన్ కి చెప్పాము, సార్ వాళ్ళకి చెప్పారా సారీ అని. ఎక్కడ సార్, వాళ్ళు బ్లాక్ చేసేసారు నా నంబరు అని. బ్లాక్ చేస్తే వాట్సాప్ లో చెక్ చేయండి, కాల్ చేసి చూడండి, మెసేజ్ చేయండి, మీ పని మీరు చేయండి, మీ నుంచి మీరు ఫ్రీ అయిపోండి. అది వాళ్ళు రిసీవ్ చేస్తారో లేదో అది సెకండరీ, అది వాళ్ళ పైన ఉండేది. మీరు ఫ్రీ అవ్వండి అని మాట్లాడేటప్పుడు, సార్ అలాగే ఉండండి లైన్ లో చేస్తాననేసి వాట్సాప్ లో మెసేజ్ చేశారు. సార్ 2 టిక్లు వచ్చాయి, ఓకే రిప్లై వచ్చింది సార్ అని చెప్పారు. జస్ట్ ఒక 2-3 సెకండ్లు. అంటే దాదాపుగా 6 years నుంచి కమ్యూనికేషన్ లేదు. ఎప్పుడు వాళ్ళ గురించి ఇక్కడ వాళ్ళు క్లియర్ చేసుకున్నారో అక్కడ వాళ్ళ హార్ట్లోనూ క్లియర్ అయిపోయింది. రైట్ సార్? రాసేది అయిందా? సరే సార్. ఎస్, థ్యాంక్ యూ. రాసేదైతే ఇప్పుడు ఒక పిక్చర్ ని షేర్ చేస్తున్నాను సార్, చూడండి. ఇప్పుడు మేము మెడిటేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఏంటిది? ఏంటిది? వింగ్స్. వింగ్స్. ఓకే. సోల్. ఓకే. దేవదూత. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవదూత. ఏంజల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏంజల్. దేవదూత. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇప్పుడు మా లైఫ్ లో ఏదేది బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, లేడీస్ స్పెషల్లీ, మీ లైఫ్ లో ఫిజికలీ అబ్యూస్, బ్యాడ్ టచ్, బ్యాడ్ బిహేవియర్, ఇవన్నీ ఏదైనా జరిగింటే అది తీయండి. తీయకపోతే మీ బాడీలో పెద్ద డిసీజ్,
హాస్పిటల్ని క్రియేట్ చేసుకుంటారు. మీ లైఫ్ ఫెయిల్యూర్ గా ఉంటుంది. నాట్ ఓన్లీ లేడీస్, ఓవరాల్. రైట్, అది డీటాక్సిఫికేషన్ చేసే ప్రాసెస్ ని ఎంట్రీ అవుద్దాం. రెడీ అవ్వండి అందరూ. బుక్ పెన్ సైడ్ పెట్టండి, స్ట్రైట్ గా కూర్చోండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. ఏం టెక్నిక్ చేస్తున్నాము ఆ టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. నైట్ చేయండి. ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ ఎప్పుడెప్పుడు మీకు స్ట్రక్ అనిపిస్తుందో అప్పుడప్పుడు మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. రైట్, ఎస్. అందరు స్ట్రైట్ గా కూర్చోండి. ఐ థింక్ ఎవరిదో అన్మ్యూట్ ఉంది. వీటి ఐ థింక్ ఫ్యాన్ రన్ అయ్యే సౌండ్ వస్తుంది. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. ఐ థింక్ మ్యూట్ అయింది అనుకుంటా. అందరు స్ట్రైట్ కూర్చోండి. స్లోగా ఊపిరిని లోపల తీసుకోండి. ముక్కు నుంచి, నోస్ నుంచి లోపల తీసుకోండి. రిలాక్స్ అయిపోండి. స్పైనల్ కార్డ్ ని స్ట్రైట్ పెట్టండి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉంటే ఆక్సిజన్ బ్రెయిన్ వరకు పర్ఫెక్ట్ గా వెళ్తుంది. స్ట్రైట్ గా కూర్చోండి. బ్రీత్ ఇన్ చేయండి. ఫోన్ అవన్నీ సైడ్ పెట్టండి, జస్ట్ వినండి చాలు. ఎగ్జేల్ నోరు నుంచి చేయండి. స్ట్రాలో ఎలా గాలి ఊతాము, ఉఫ్ అని అలా గాలి ఊదండి. రైట్, డీప్ ఇన్, కడుపులో రావాలి గాలి, ఊపిరి కడుపులో రావాలి. ఎదలో వస్తే మీరు కామ్ రిలాక్సేషన్ గా ఉండరు. కడుపులో రావాలి. స్లోగా మీ కళ్ళు మూసుకోండి. స్లోగా క్లోజ్ యువర్ ఐస్. స్లోగా, ఎస్. ఇప్పుడు ఇన్హేల్ చేయండి. ఊపిరి లోపల తీసుకోండి. నిదానంగా ముక్కు నుంచి, నోస్ నుంచి బయట వదలండి. మీ టంగ్, నాలుక పైన ప్యారెట్ కి టచ్ చేయండి, అది డౌన్ చేయండి. రిలాక్స్ చేయండి. రిలాక్స్ గా ఉండండి. జస్ట్ ఇమాజినేషన్, మీరు మీకు నచ్చిన ప్లేస్ లో ఉన్నారు. ఏ ప్లేస్ మీకు ఇష్టమో, ఏ ప్లేస్ మీకు నచ్చుతుందో, ఏ ప్లేస్ లో ఉంటే మీకు రిలాక్స్ అనిపిస్తుందో అలాంటి ఒక ప్లేస్ లో మీరున్నారు. రిలాక్స్ గా ఉన్నారు. చుట్టుపక్కల ఎవ్వరు లేరు. హిమాలయాలో ఉన్నారు, ఇక గార్డెన్ లో ఉన్నారు, ఇక్కడ ఒక ప్లేస్ లో ఉన్నారు. బట్ మీకు రిలాక్స్, వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కడ ఉన్నారు. రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. ఎస్. ఇప్పుడు మనసు నుంచి ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దేవుడా, నా లైఫ్ లో ఏదన్ని బ్లాకేజెస్ ఉన్నాయో, ఎవరెవరిని నేను క్షమించాలో, ఎవరెవరిని నేను క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నా లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్ ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు దేవుడా. ప్లీజ్ దేవుడా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేను అది మొత్తం ఏది బ్యాడ్ ఇన్సిడెంట్, నెగిటివ్ ఇన్సిడెంట్, ఫెయిల్యూర్, ఎవరో చనిపోయింది, ఎవరో ఏడిసిపోయింది, ఎవరు వదిలేసింది, అలాంటి అన్ని నెగిటివ్స్ ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను దేవుడా. నా లైఫ్ లో ఇవన్నీ ఉండకూడదు, ఏదేది ఉండకూడదు అనుకుంటున్నాను అది తీసేయాలనుకుంటున్నాను. ఒక ఛాన్స్ ఇవ్వు దేవుడా. ఎస్. అలాగే మీరు ఆకాశం పైన చూస్తున్నారు.
ఆకాశం పైన ఫుల్ డార్క్నెస్ ఉంది. ఆ డార్క్నెస్ లోంచి ఏదో ఒక బ్రైట్నింగ్ లైట్ కనిపిస్తుంది. చాలా దూరంలో ఒక బ్రైట్నింగ్ లైట్ కనిపిస్తుంది. ఆ బ్రైట్నింగ్ లైట్ పెద్దదవుతూ 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 దగ్గర వస్తుంది. దగ్గర వచ్చింది. చాలా దగ్గర వచ్చింది. చాలా దగ్గర వచ్చింది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ బ్రైట్నింగ్ లైట్ ని చూసి. ఎందుకంటే ఆ బ్రైట్నింగ్ లైట్ కాదు, అది ఏంజెల్. అది గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ఏంజెల్ ని చూసి. ఏదో ఒక స్పెషల్ ఫీల్ అవుతుంది. ఆ ఏంజెల్ చాలా పెద్ద సైజులో ఉంది. చాలా పెద్ద సైజులో. మీరు ఆ ఏంజెల్ మీద చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఆ ఏంజెల్ సైజ్ కొంచెం 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 చిన్నదవుతూ వస్తుంది. ఫుల్ చుట్టుపక్క అంతా చాలా బ్రైట్ గా అయిపోయింది. చాలా బ్రైట్ గా అయిపోయింది. వెలుపు వచ్చేసింది. చాలా వెలుపు వచ్చేసింది ఆ ఏంజెల్ వల్ల. ఆ ఏంజెల్ మీ హైట్ లో అయింది. ఆ ఏంజెల్ చేతుల్లో ఒక బుక్ ఉంది. మ్యారేజ్ ఆల్బమ్ లాగా పెద్ద బుక్ ఉంది. గోల్డెన్ కలర్ బుక్ ఉంది. ఆ బుక్ ఆ ఏంజెల్ చేతుల్లో పెట్టుకొని మీ ముందుకిలా తీసుకుని వచ్చింది. ఆ ఏంజెల్ చెప్తుంది, పేజ్ ఓపెన్ చేయని. ఫస్ట్ పేజ్, పెద్ద పేజ్ ఓపెన్ చేశారు. ఆ ఫస్ట్ పేజ్ లో మీ బర్త్ ఉంది, మీ పుట్టింది ఉంది. అది చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశారు. ఆ నెక్స్ట్ పేజ్ లో మీ ఫాదర్, మదర్, మీ పేరెంట్స్ ఉన్నారు. మీ అమ్మ నాన్న ఉన్నారు. నెక్స్ట్ పేజ్ మీ బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్ అంతా ఉన్నారు. ఒక్క ఇన్సిడెంట్ కి ఒక్క పేజ్ ఉంది. అంత పెద్ద బుక్ ఉంది. Right. ఆ బుక్ లో ఓపెన్ చేస్తూ వెళ్తున్నారు. చిన్నగా ఉన్నప్పుడు, చిన్నోళ్ళు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం, ఏ నెగిటివ్ మీకి హర్ట్ చేస్తుందో, ప్రాబ్లం చేస్తుందో ఆ పేజ్ ఓపెన్ చేశారు. ఆ పిక్చర్ అలా ఉంది, అక్కడ ఉంది. ఎవరో మీకు ఇన్సల్ట్ చేశారు, ఎవరో మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, తిట్టారు, కొట్టారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంది. మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ పేజ్ ని ఓపెన్ చేశారు. ఆ పేజ్ లో ఆ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. ఆ ఏంజల్ మీకు అడిగింది, ఇది క్లియర్ చేయాలనుకుంటున్నావా అని. ఎస్ అని మీరు అడిగారు. ఆ లైఫ్ నుంచి తీసేయాలనుకుంటున్నాను అనేసి అన్నారు. అందుకే ఆ ఏంజల్ ఒక ఎనర్జీ ఉండే ఒక ఎరేజర్ ఇచ్చింది. ఆ ఎరేజర్ డస్టర్ తో మీరు ఆ పేజ్ ని రబ్ చేస్తున్నారు. అది క్లీన్ అయిపోతుంది. రబ్ చేస్తున్నారు, అది డిలీట్ అయిపోతుంది. ఎలా రబ్ చేస్తున్నారో అలా డిలీట్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశారు. అక్కడ హ్యాపీగా ఉండే ఫీలింగ్స్ ఉన్నాయి. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశారు. ఇంకొక పేజ్ లో ఆ ప్రాబ్లం ఉంది, నెగిటివ్స్ ఉన్నాయి. ఎవరో మీకు స్కూల్లో, ఇంట్లో, ఇళ్ళల్లో ఆడేటప్పుడు, ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఏదో ఒక
తిట్టింది, కొట్టింది, లేక భయం పడింది, ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది. ఆ ఇన్సిడెంట్ ని మళ్ళీ మీరు రబ్ చేయాలని, క్లీన్ చేయాలని రబ్ చేస్తున్నారు, వాష్ చేస్తున్నారు. ఆ ఎరేజర్ తో ఇలా అంటే, ఆ డస్టర్ తో ఇలా అంటే ఆ పేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఎలా అది క్లియర్ అయిపోతుందో అలా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. అది మీరంతా ఫీల్ లైట్ చేస్తున్నారు. ఎలా వెళ్తుందో అంత లైట్ ఫీల్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ పేజ్ లో మీరు ఫెయిల్ అయ్యారు, స్కోర్ తక్కువ తెచ్చారు, టెస్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏదో మిస్టేక్ చేశారు, అప్పుడు అమ్మ నాన్న కొట్టారు, అమ్మ నాన్న కేర్ చేయలేదు, టీచర్స్ మీకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, అటెన్షన్ ఇవ్వలేదు. అలాంటి ఒక థాట్, అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదో ఉంది. ఆ ఇన్సిడెంట్ ని క్లియర్ చేస్తున్నాడు. ఎరేజర్ తీసుకోండి, ఆ డస్టర్ తీసుకోండి, ఎరేజ్ చేయండి. ఇలా అంటున్నారు, చేతులతో అనండి, ఫిజికల్ గా అనండి, ఇలా అనండి. తుడవండి, క్లీన్ చేయండి, ఎరేజ్ చేయండి. ఎలా ఎరేజ్ చేస్తున్నారు అలా అది బుక్ నుంచి క్లియర్ అయిపోతుంది. ఎలా క్లియర్ అవుతుందో అలా మీ లైఫ్ నుంచి క్లియర్ అవుతుంది. అంతా ఫీల్ లైట్ గా ఫీల్ అవుతుంది, లైట్నెస్ అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది, ఏదో ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, ఫీల్ చేస్తూ నెక్స్ట్ వచ్చారు, హ్యాపీ మూమెంట్స్ ఉంది. నెక్స్ట్ వచ్చారు, సాడ్ మూమెంట్, సాడ్ ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. ఎవరినో మీకు వదిలేసింది, మీ ఫ్యామిలీ మీకు హాస్టల్లో వేసిండేది, లేకపోతే మీ ఫాదర్ వేరే ప్లేస్ లో షిఫ్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి ఫాదర్ లేకుండా ఉండేది. ఫాదర్ లేకుండా ఉండడం వల్ల చాలా ఆ ఫీలింగ్స్ ఏమున్నాయి. మీ మదర్ లేకుండా ఉండడం వల్ల ఆ ఫీలింగ్స్ ఏమున్నాయి. మదర్ కేర్ చేయకుండా ఉండడం వల్ల, ఫాదర్ కేర్ చేయకుండా ఉండడం వల్ల మీరేమనుకున్నారు, అది అవ్వకుండా ఉండడం వల్ల ఏం ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ ని తుడవండి, క్లీన్ చేయండి, రబ్ చేయండి. ఎస్, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఏ పేజీలో మీ నెగిటివ్ ఉంది, బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ఆ నెగిటివ్ ఆ ఫీలింగ్ ని, ఆ పేజ్ ని క్లీన్ చేస్తున్నారు. తుడవండి, క్లీన్ చేయండి, రబ్ చేయండి. ఎలా రబ్ చేస్తున్నారు అలా అది క్లియర్ అవుతుంది, ఆ పేజ్ క్లియర్ అవుతుంది. ఎరేజర్ నుంచి ఆ పేజ్ ని క్లియర్ చేయండి, తుడవండి. ఎస్, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు, మీ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఎవరో మీ టీంలో లాగిన్ కాలేదు, అప్పుడు మీకు హర్ట్ అయింది. ఇంత క్లోజ్ ఉండే వాళ్ళు రాలేదంటే ఇంకెవరు వస్తారు అని ఫీల్ చేసుకున్నారు. ఆ ఫీలింగ్ ని, ఆ రిజెక్షన్ ని క్లీన్ చేయండి. మీరు మ్యారేజ్ లైఫ్ లో ఏమి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఉన్నాయో, వీళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేసేసారనే ఫీలింగ్ ఏది ఉందో ఆ ఫీలింగ్ ని క్లీన్ చేయండి, తుడవండి. ఎవరు మా టీం నుండి ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు, వదిలేశారు, డ్రాప్ చేశారు, తుడవండి. మా టీంలో ఉండేవాళ్ళు ఏం మిస్బిహేవ్ చేశారు, తుడవండి, క్లీన్ చేయండి. ఏదో ఒక డిసీజ్ వచ్చింది ఉంది, ఆ డిసీజ్ వచ్చిన రోజు వచ్చే రీజన్ ఏముంది, ఆ రోజుని, ఆ రీజన్ ని క్లియర్ చేయండి. యాక్సిడెంట్ అయ్యాము, బాడీలో ఏదో ఒక ప్రాబ్లం అయింది, యాక్సిడెంట్ ని క్లీన్ చేయండి. ఎలా క్లీన్ చేస్తున్నారు, ఆ దేవుడు మీకు ఎంత పర్మిషన్ ఇచ్చాడు, మీ లైఫ్ లో ఏం ఉండాలి ఏం ఉండకూడదు అనేది డిసైడ్ చేసే పర్మిషన్ ఇచ్చాడు. మీ లైఫ్ బుక్ మీ ముందు ఇచ్చాడు. చేయండి, క్లీన్ చేయండి. ఒకటొకటే క్లీన్ అవుతూ వెళ్తున్నాయి.
ఒకటొకటే క్లీన్ అవుతూ వెళ్తున్నాయి. ఎస్, మొత్తం బ్లాకేజ్ అంతా క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు వరకు వచ్చారు, పేజ్ ఓపెన్ చేశారు. ఈ రోజు నుంచి ఏం లైఫ్ లో కావాలో, ఎలా ఉండాలో అలా ఆ పేజ్ లో ఫిల్ చేయండి. ఫిల్ చేసేకి మీరు ఆ ఏంజల్ దగ్గర అడుగుతున్నారు, దేవుడు ఆ ఆప్షన్ ఇచ్చాడా, ఎలాంటి లైఫ్ కావాలో అలాంటి లైఫ్ ని బుక్ లో ఫిల్ చేసే ఆప్షన్ ఏదైనా ఇచ్చాడా అని అడిగితే ఆ ఏంజల్ స్మైలింగ్ తో చెప్తుంది, అన్ని పవర్ ఇచ్చాడు, ఆ ఎరేజర్ నాకు ఇవ్వండి అనేసి ఏంజల్ ఎరేజర్ తీసుకుంటుంది. అది అయిన తర్వాత ఒక చిన్న పెయింటింగ్ డ్రాయింగ్ చేసే బ్రష్ ఏముంటుందో, గోల్డెన్ కలర్ ఉండే ఒక బ్రష్ ని, బ్రైట్ గా ఉండే ఒక బ్రష్ ని, మ్యాజికల్ పౌడర్ ఉండే ఒక బ్రష్ ని, ఆ బ్రష్ హెయిర్స్ నుంచి మ్యాజిక్ పౌడర్ కింద పడుతుంది, అలాంటి ఒక బ్రష్ ని ఆ ఏంజల్ ఇచ్చింది. చెప్పింది, ఏమి థింక్ చేస్తున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ పేజ్ పైన ఆ బ్రష్ పెట్టి అలా ఆలోచించు, ఆ మొత్తం నీ ఆలోచన బుక్ ఆ పేజ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఎస్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నా లైఫ్ ని నేను డిజైన్ చేసే పర్మిషన్ ఆ దేవుడు ఇచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎలాంటి బాడీ ఫిజిక్స్ ఉండాలో, నిన్న ఏమేమి ఎడిట్ చేశారో, ఎలాంటి హెల్త్ రిపోర్ట్స్ ఉండాలో అది ఆలోచిస్తూ, థింక్ చేస్తూ ఆ పేజ్ పైన మీరు బ్రష్ ని టచ్ చేస్తున్నారు. టచ్ చేసిన ఇమ్మీడియట్లీ ఆ పేజ్ ఫుల్ మీరు ఏం మైండ్ లో ఉందో అదంతా పిక్చర్ వచ్చేసింది. ఆ పిక్చర్ బుక్ లో వచ్చిందంటే మీ లైఫ్ లో వచ్చింది అని అర్థం. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పేజ్ లో ఎంత ఇన్కమ్ ఉండాలి ఎవ్రీ మంత్ అది థింక్ చేసి టచ్ చేస్తున్నారు. అంత ఇన్కమ్ వచ్చే చెక్ వచ్చింది. నెక్స్ట్ లైఫ్ లో ఎవరితో ఎలా క్లోజ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎవరితో పాటు కూర్చొని భోజనం చేయాలి అని అనుకుంటున్నారో అది టచ్ చేస్తున్నారు. అది ఆటోమేటిక్ గా పేజ్ లో జనరేట్ అవుతుంది, ఆ పేజ్ లో వస్తుంది. ఆ పేజ్ లో వచ్చిందంటే మీ లైఫ్ లో వచ్చింది. ఎంత పెద్ద అచీవ్మెంట్ కావాలి, ఎంత పెద్ద రిలేషన్షిప్ ఉండాలి, ఎవరెవరి దగ్గర మీరు మాట్లాడట్లేదో వాళ్ళందరూ వాళ్ళు క్లోజ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అది థింక్ చేస్తూ టచ్ చేస్తున్నారు. ఆ మూమెంట్ చాలా బాగా ఫీల్ అవుతుంది. రైట్, ఓకే. ఇంకా ఏమేం కావాలి, ఏమేం కావాలో అంతా టచ్ చేస్తున్నారు. అది అలాగే ఫీల్ అవుతూ, అలాగే ఫిల్ అవుతూ, అలాగే పిక్చర్ వస్తున్నాయి. ఎలాంటి పిక్చర్ వస్తున్నాయో అలాంటి ఫీలింగ్ మీ లోపల వస్తున్నాయి. ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాగే మీ లైఫ్ అవుతుంది. ఎస్, హ్యాపీగా, ఖుషిగా మీరు ఆ బ్రష్ ని ఆ ఏంజల్ చేతుల్లో ఇస్తున్నారు. ఆ ఏంజల్ అడిగింది, హ్యాపీనా అని. మీరు చెప్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అనేసి ఆ ఏంజల్ కి చెప్తే ఏంజల్ చెప్పింది, ఈ బుక్ నాకు ఇవ్వండి, మీ థ్యాంక్స్ నేను దేవుడికి చెప్తాను, మీరు డైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్పండి, మీ మాట వింటున్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి ఆ ఏంజల్ బుక్ తీసుకొని అది రియల్ షేప్ లో, సైజులో, చాలా పెద్ద సైజులో అయింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం బ్రైట్ గా అయిపోయింది. స్లోగా ఏంజల్ స్మైల్ చేస్తూ నవ్వుతూ పైన వెళ్తుంది. స్లోగా పైన వెళ్ళింది. రైట్, ఫుల్ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు 2 చేతులు ముగిసి టచ్ చేసి దేవుడికి
థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. నా లైఫ్ లో ఉండే మొత్తం బ్లాకేజెస్, ఎవరెవరిపైన కోపం ఉందో మొత్తం కోపంని డిలీట్ చేసేసావు. డిలీట్ చేసే ఒక ఆప్షన్ ఇచ్చావు. డిలీట్ చేసేసాను. అది నువ్వు అక్సెప్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. ఎవరెవరి పైన నాకి జలస్ ఉండేదో అదంతా క్లియర్ చేసుకున్నాను. ఏది గిల్ట్ ఉండేదో, ఎవరి దగ్గర మిస్టేక్ చేశానని గిల్ట్ ఉండేదో వాళ్ళని సారీ అడిగేశాను. వాళ్ళు అక్సెప్ట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైఫ్ లో ఎలా ఉండాలి అనేది నువ్వు క్లియర్ గా పిక్చర్ ని లైఫ్ బుక్ లో సేవ్ చేసే పర్మిషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. సేవ్ చేశాను. థ్యాంక్స్ అలాట్ దేవుడా. థ్యాంక్ యూ సో మచ్ అని రెండు చేయిని రబ్ చేస్తూ హీట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా స్పీడ్ గా రబ్ చేస్తూ నిదానంగా కళ్ళ పైన పెట్టుకొని నిదానంగా ఓపెన్ చేయండి. కళ్ళు నిదానంగా తిప్పండి. ఒక లాంగ్ బ్రీత్ వదలండి. బ్రీత్ అవుట్ చేయండి నోరు నుంచి. రిలాక్సేషన్ బ్రీత్. అంతా కంప్లీట్ అయితే ఎలా కంప్లీట్ అయింది అని అంటారో అలాంటి ఒక బ్రీత్ ని వదలండి. కమాన్ 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 ఎవ్రీబడి కమాన్. అయిపోయింది, మొత్తం రిలీజ్ అయిపోయింది. ఎస్ 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 రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. ఎవరైనా ఫీలింగ్ షేర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ హ్యాండ్ రేస్ చేయండి. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సార్ ఎవరైనా ఫీలింగ్ షేర్ చేస్తారంటే డెఫినెట్లీ అన్మ్యూట్ చేయండి సార్. రంజిత్ సార్. సార్ ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. భారతి బిఎంసిఎం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వస్తున్నా సార్. గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు చాలా బాగుంది. నిన్నైతే నేను క్లోజ్ చేసినప్పుడు ఐస్ నాకు కొద్దిగా చాలా బ్లాక్ గా కనిపించాయి. బట్ మళ్ళీ డిజైన్ చేస్తే కొన్ని క్లియర్ గా కనిపించాయి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో నిన్న కూడా ప్రాక్టీస్ చేస్తే నిన్నటి ప్రాక్టీస్ ఏంటంటే నేను నిన్న విజయనగరం జర్నీ చేశాను సార్. నాకు ఎప్పుడు బస్ లో వామిటింగ్స్ అవుతాయి. సో నేను అనుకున్నాను ఎప్పుడు వామిటింగ్ చేస్తూ ఉంటాను కదా, ఈ రోజు నాకు ఏమీ అవ్వదు 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 అనేసి అలాగే అనుకుంటూ వెళ్తే హెడ్ ఎక్ వచ్చింది. బట్ ఆ హెడ్ ఎక్ కూడా నాకు ఇంకా రాదు రాదు అని అలా చేస్తే లైట్ గా తగ్గింది. వామిటింగ్స్ అయితే చేయలేదు, వచ్చేసా. బట్ ఈ రోజు కూడా కొన్ని బ్లాక్ గా కనిపించాయి, బట్ చాలా వరకు క్లియర్ గా ఉన్నది. సో ఫీలింగ్ చాలా గుడ్ గా ఉంది సార్. సో ఈ ప్రాక్టీస్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ ట్రైనింగ్ చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఐఎమ్ సో హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సార్. ఎస్ మ్యామ్, ఒక సజెషన్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. మీరు ఏం చెప్తున్నారో అది Recording stopped. స్కూల్లో పాఠం చదువుతారు కదా, అలా చదువుతున్నారు మేడం. ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు ఏదైనా చెప్పాలంటే లోపల ఉండే ఫీలింగ్ బయట చెప్పండి. అప్పుడు మీ లోపల ఇంకా ఫీలింగ్ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫీలింగ్ ఏంటంటే నేను అంటే లాస్ట్ టైం మైండ్ సెట్ ప్రోగ్రామ్ లో మంజునాథ్ సార్ తో ఫోటో